ఎన్హెచ్జి అనే పేరు వినగానే శత్రు సైన్యానికి వెన్నులో వణుకు పుడుతుంది. అసలు దానికి కారణం ఏంటో ఈ వీడియో మీరు మొత్తం చూశారంటే అర్థమవుతుంది. ఎంత హార్డ్ ట్రైనింగ్ ఉంటుందో వీళ్ళకి, ఎంత ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూశారంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇంకొకసారి ఇండియన్ ఆర్మీని విమర్శించాలన్నా కూడా మీరు 1కి 10 సార్లు ఇంకా ఆలోచించాల్సి వస్తుంది. ఎన్హెచ్జి ట్రైనింగ్లో ఈ వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఈ టెస్టు పాస్ కాలేకపోతాడు. అది హెల్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, వేరే ఫిజికల్ రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ అతన్ని సపోర్ట్ చేస్తూ తనతో పాటు ఉన్న ప్రత్యర్థులు అంటే తనతోటి వ్యక్తులు తనని సపోర్ట్ చేస్తూ ఆ టెస్టులన్నీ కూడా పాస్ చేయడానికి ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంత కఠినమైన ఫిజికల్ ట్రైనింగ్ ఉన్న తర్వాత కూడా ఈ వ్యక్తి ఎక్కడ నిరుత్సాహపడకుండా వారికి సపోర్ట్ చేస్తుంటే ఆ టెస్టులన్నింటిని కూడా అధిగమించి చివరికి తను విజయాన్ని సాధించడం జరుగుతుంది. ఇది మీరు అస్సలు ఒక్కొక్క అసాల్ట్ టెస్ట్ మీరు చూస్తున్నారంటే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఏంట్రా బై ఈ టెస్టులు అనేసి ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు. ఈ విధమైన కఠినమైన పరిస్థితుల్ని దాటిన తర్వాతనే ఒక నార్మల్ సోల్జర్ ఎన్హెచ్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోగా తను తయారవటం జరుగుతుందన్నమాట. ఇంత కఠిన పరిస్థితులు. ఈ టెస్ట్ అనేది ఓన్లీ వాళ్ళకి పెట్టే ఫైనల్ టెస్ట్లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. ఇంకా చాలా టెస్టులు ఉంటాయి ఇందులో. నేను ముందు ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా ఈ వీడియోస్ కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారు అంటే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్ట్ సెలక్షన్ అనేది ఉండదు. ఇది ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్ వీరందరిలో ఎవరైతే ఇక్కడ జవాన్లు ఉంటారో వారందరినీ వారి ఫిజికల్ స్ట్రెంత్ని, అలాగే వారు కొంతమంది వాలంటీర్గా అయి వచ్చేవాళ్ళు వీరందరూ కలిపిన ఒక గ్రూపేనండి ఇది ఎన్హెచ్జి. ఈ ఎన్హెచ్జిలో కనీసము 80 నుంచి 90 రోజుల పాటు ఈ ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. 100 మంది ఈ ఎన్హెచ్జికి అటెండ్ చేశారంటే చాలా కష్టంగా 15 to 20 మెంబర్స్ మాత్రమే ఆఖరికి ఎన్హెచ్జిగా మారటం జరుగుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని, ఇలాంటి కఠినమైన పరిస్థితులను తట్టుకొని, ఇలాంటి ట్రైనింగ్ని తట్టుకొని నిలబడగలిగి ఆఖరి వరకు ఉన్న వ్యక్తి ఈ కమాండోగా రూపుదిద్దుకోవటం జరుగుతుంది. ఇలాంటి కఠినతర పరిస్థితుల్ని ట్రైనింగ్ అయినప్పుడే ఒక కమాండో చాలా పర్ఫెక్ట్గా తన విధుల్ని నిర్వహిస్తారు. మీరు చాలా ఆపరేషన్స్ చూసుంటారు. ఎవ్వరి వల్ల కానీ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఈ ఎన్హెచ్జి కమాండోస్ ఆ ఎనిమి యొక్క మృత్యు రూపంలో ఆ ప్లేస్లో మనకి దర్శనమిస్తారనమాట. వారు దర్శనమిచ్చారంటే అవతల ఉన్న ఎనిమికి ఖచ్చితంగా మూడినట్టే. అలాంటి పరిస్థితులు, అలాంటి ఆపరేషన్లు మీరు గతంలో ఎన్నో చూడవచ్చు మన ఇండియన్ హిస్టరీలో.